అమరన్ దర్శకుడు తెరకెక్కించిన కొత్త చిత్రం ఓం. హీరోగా ధనుష్ నటిస్తున్నాడు. సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ కనిపించనుంది. కానీ టీజర్ చూస్తే మాత్రం పుష్పను గుర్తు చేస్తోంది. పుష్ప 3 లైన్లో ఉండగా మళ్ళీ కోలీవుడ్ నుంచి పుష్ప ఎందుకు అనేది టాలీవుడ్ డౌట్. పాన్ ఇండియా మార్కెట్ పై పుష్ప ఇంపాక్ట్ ఎంతుందో, అది ఎంత ప్రమాదకరమో మరోసారి ప్రూవ్ అయింది. ధనుష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఓం టీజర్ చూసిన చాలా మందికి పుష్పరాజ్ స్టోరీ గుర్తుకొచ్చింది. దీంతో దర్శకుడు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పుష్పకు ఓంకు సంబంధం లేదని చెప్పాల్సి వచ్చింది. ఓంకు దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి. ఇతను గతంలో అమరన్ అనే బ్లాక్ బస్టర్ తీశాడు. అందుకే ధనుష్ హీరోగా ఇతను తెరకెక్కించే కొత్త చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత సినిమా కథ పూర్తిగా పుష్పను గుర్తు చేయటంతో, ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లోనే మూవీ ఉందని తెలియడంతో ధనుష్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అయితే ఫ్యాన్స్, ఆడియన్స్ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదని, ఓం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమని చెప్పాడు దర్శకుడు. పుష్ప దారిలో ఓం కూడా 2-3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. పుష్పలో మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ కీ రోల్ చేయగా, ఇప్పుడు ఓంలో మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక హీరోయిన్స్ గా పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల అడుగు పెట్టడం విశేషం. మొత్తంగా ఓం టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇది కోలీవుడ్ వర్షన్ పుష్ప అనే టాక్ బాగా వినిపిస్తోంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అయిన మిరాయి తర్వాత మళ్ళీ తేజ సజ్జా కనిపించలేదు. చేతిలో 2 సీక్వెల్స్ ఉండటంతో వాటి చిత్రీకరణలో బిజీగా ఉంటాడు అనుకున్నారంతా. అయితే ఏడాది కాలంగా తేజ సజ్జా కేవలం ఒకే సినిమాకు పరిమితం అయ్యాడు. త్వరలో మరో కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఇంతకీ హనుమాన్ హీరో ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఇయర్ మిరాయి రిలీజ్ చేసి బంపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఇంతవరకు సింగిల్ షెడ్యూల్ ను మాత్రమే కంప్లీట్ చేశాడట. ఇక రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఇంతలో జాంబిరెడ్డి సీక్వెల్ కథ బాగా కుదరడంతో ఇమ్మీడియట్ గా సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాడని సమాచారం. అయితే జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ లో బిజీగా ఉండడంతో జాంబిరెడ్డికి కేవలం కథను మాత్రమే సమకూర్చుతున్నాడట. మరో దర్శకుడు సీక్వెల్ ను తెరకెక్కించే బాధ్యతను తీసుకున్నాడట. తేజ సజ్జా చేతిలో 2 సీక్వెల్స్ ఉన్నప్పటికీ, ముందుగా మిరాయి 2 చిత్రీకరణ ప్రారంభమైనప్పటికీ, ముందుగా మాత్రం జాంబిరెడ్డి 2నే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మిరాయి 2 చాలా వరకు గ్రాఫిక్స్ మీద ఆధారపడడంతో అందుకు చాలా సమయం పట్టనుంది. అయితే జాంబిరెడ్డి 2 విడుదల ఈ ఏడాది ఉంటుందా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో మరో సినిమా ప్రారంభం కావడంతో టాలీవుడ్ లో మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు దర్శకుడిగా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రంతో తన కెరియర్లో 10వ విజయాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఒక కమర్షియల్ దర్శకుడు వరుసగా ఇన్నేసి విజయాలు ఖాతాలో వేసుకోవటం అంటే చిన్న విషయం కాదు. 2015లో పటాస్తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తీసిన ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలు అందించింది. నిర్మాతల దృష్టిలో ఆయన సినిమా అంటే రిస్క్ తక్కువ, రికవరీ ఎక్కువ అనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అనిల్ రావిపూడి సినిమాల్లో క్లిష్టమైన కథలు ఉండవు, కానీ ప్రేక్షకుణ్ణి 2 గంటల పాటు ఎంటర్టైన్ చేసే అంశాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా ఎదిగాడు అనిల్ రావిపూడి. చాలా వరకు కమర్షియల్ చిత్రాలు, యాక్షన్ పై ఆధారపడితే అనిల్ రావిపూడి మాత్రం నవ్వుల మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాడు. థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకుడు చిరునవ్వుతో బయటకు రావాలనే ఉద్దేశంతో సన్నివేశాలు రాసుకుంటాడు. అందుకే అనిల్ రావిపూడి సినిమాలకు రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పటికే విజయవంతమైన బ్రాండ్ గా మారింది. వెంకటేష్ కామెడీ టైమింగ్ ను పూర్తిగా వినియోగించుకోవడంలో అనిల్ కు ప్రత్యేకమైన అవగాహన కూడా ఉంది. ఇప్పుడు పటాస్ హీరో కూడా వీరికి తోడయ్యాడు. కొత్త చిత్రంలో కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలు సమపాళ్లలో ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ధురంధర్ సినిమాలో 3000 కోట్లు కొల్లగొట్టాయి. డాన్ 3 వివాదం ఏకంగా నిషేధం వరకు వెళ్ళింది. రణ్వీర్ సింగ్ చుట్టూ ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం సైలెంట్ మోడ్లో ఉండిపోయారు. ఇలా ఎంతకాలం అంటే మరో 18 నెలలట. ఆ తర్వాతే అన్ని విషయాలపై మాట్లాడతాడట. రణ్వీర్ తీసుకున్న కొత్త నిర్ణయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
అయితే ఈసారి కొత్త సినిమా అనౌన్స్మెంట్ తో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే తన కెరీర్ లోనే చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు రణవీర్ సింగ్. సినీ వర్గాల సమాచారం ప్రకారం ధురంధర్ హీరో కనీసం 18 నెలల పాటు డాన్ 3 వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు ఇదే అంశానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు కూడా పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. రణవీర్ సింగ్ మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉందని బాలీవుడ్ లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ధురంధర్ హీరో ఫోకస్ మొత్తం కూడా తన కొత్త ప్రాజెక్ట్ ప్రళయ్ పై ఉందని, అంతేకాకుండా ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ సిరీస్ ఇమేజ్ ను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ధురంధర్ సిరీస్ 3,000 కోట్లకు పైగా కొల్లగొట్టడంతో రణవీర్ స్టార్డమ్ మరో స్థాయికి చేరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వివాదాలపై స్పందించడం కంటే తన సినిమాలే మాట్లాడాలని రణవీర్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొత్త చిత్రం ప్రళయ్ విడుదల వరకు పూర్తిగా సినిమాపైనే దృష్టి పెట్టాలని రణవీర్ సింగ్ 18 నెలల పాటు మీడియాకు దూరంగా ఉండాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు మార్వెల్ సినిమా వస్తోంది అంటే ఆ క్రేజ్ వేరు. గ్లోబ్ అంతా సూపర్ హీరో సాహసాల గురించి మాట్లాడుకునే ఆడియన్స్ తో నిండిపోయేది. కానీ ఈ మధ్య కాలంలో ఆ క్రేజ్ కనుమరుగైంది. కాకపోతే స్పైడర్ మ్యాన్ ఎప్పుడొచ్చినా మార్వెల్ కు ఒక బ్లాక్ బస్టర్ ఇస్తున్నాడు. ఇప్పుడు స్పైడీ తిరిగి వస్తున్నాడు. కాకపోతే పవర్స్ పోవటంతో ఇబ్బంది పడుతున్నాడు. 2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ తర్వాత మార్వెల్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా చిత్రాలు వస్తున్నాయి, కానీ మళ్ళీ అవెంజర్స్ రేంజ్ లో క్రేజ్ అయితే కనిపించడం లేదు. ఒక స్పైడర్ మ్యాన్ తిరిగి వచ్చినప్పుడు మాత్రం మార్వెల్ మానియా అంతో ఇంతో రిపీట్ అవుతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ లో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 31న రిలీజ్ అవుతోంది. 2021లో విడుదలైన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమా చివర్లో డాక్టర్ స్ట్రేంజ్ మంత్రం వల్ల ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ ను మర్చిపోతుంది. అతని స్నేహితులు ఎంజే నెట్ కూడా అతన్ని గుర్తుపట్టరు. టోనీ స్టార్క్ టెక్నాలజీ, అవెంజర్స్ సహాయం, స్టార్క్ సూట్ అన్ని కోల్పోయిన పీటర్ ఒంటరిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు బ్రాండ్ న్యూ డే లో చూపించబోతున్నారు. ఈసారి స్పైడర్ మ్యాన్ మూవీలో హల్క్ కూడా కనిపిస్తూ ఉండడం సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది. ఇటీవల మార్వెల్ రిలీజ్ చేసిన చిత్రానికి కూడా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కు వచ్చిన స్పందన కనిపించలేదు. స్పైడర్ మ్యాన్ మళ్లీ సూపర్ హీరోగా ఎలా మారతాడు, ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి ఎలా కాపాడతాడు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.